శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులలో గనక జన్మిస్తే భార్యాభర్తలకు తరచుగా గొడవలు అవుతాయి. అది నా రీసెర్చ్లో నేను చెప్తున్నానండి. ఇది నా సొంతగా నేను 30 సంవత్సరాల అనుభవంతో నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. దయచేసి దీన్ని నెగిటివ్గా ఎవ్వరు కూడా ఆలోచించకండి, పాజిటివ్గానే ఉండండి. అంటే సమస్య ఉందని చెప్తున్నాను, ఆ సమస్యకు పరిష్కారం కూడా ఉంటుందండి. మీరు బాధపడవలసిన పని, దిగాలు చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, అవి తరచుగా క్లియర్ అయిపోతుంటాయి. కానీ మెయిన్ ఏంటంటే గొడవలు చిన్నవి పెద్దవి విడిపోయేదానక రాకూడదు. మెయిన్గా భోజనం చేస్తుంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మన నాలుకను మనం ఖర్చుకుంటాం, ఎప్పుడో ఒకసారి అరుదుగా. భార్యాభర్తలు అన్నప్పుడు గొడవలు సహజం, చిన్న చిన్న గొడవలు సహజం. మళ్ళీ గొడవలు పడతారు, మళ్ళీ కలిసి ఉంటారు, ఇది ఓకేనండి. కానీ విడిపోయేంతగా అసహ్యించుకొని ఇద్దరు విడిపోయేంతగా గొడవలు చెందకూడదు. అలాంటి గొడవలు నేను ఎక్కువగా ఏ రాశులలో చూశానంటే మిథున రాశిలో ఒక దాంట్లో చూశానండి, కన్యా రాశిలో చూశాను, వృశ్చిక రాశిలో నేను చూశాను, మీన రాశిలో నేను చూశానండి. ఎంత ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లమ్స్తో ఉన్న. ఒక సంవత్సరం క్రితం ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా నాకు ఫోన్ లైన్లో కలిశారండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే ఈ మామూలుగా కెసినో ఇవన్నీ ఉంటాయి కదండి, ఈ కెసినో ఈ బెట్టింగ్లోకి అలవాటు పడిపోయి ప్రతి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్ళి ఆడుకొని వస్తున్నాడు, ఆట ఆడుకొనే వస్తున్నాడు. బట్ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయంటే ఇతనికి శాలరీ స్లిప్స్ పెట్టి లక్షల అప్పులు తీసుకోవడం. ఇది ఒక్క కాడనే అని కాదు, ఈ బ్యాంకులో ఉండే కాదు, క్రెడిట్ కార్డులు వాడుకోవడం, వాళ్ళ భార్య క్రెడిట్ కార్డు కూడా వాడుకోవడం, ఆవిడకు వచ్చే శాలరీ స్లిప్లను పెట్టి కూడా లోన్లు తీసుకోవడం. ఇవన్నీ తీసుకొని ఏం చేసే వాళ్ళ భార్యకి ఏం చెప్పాడంటే, నేను ఫలానా కాడ ఒక స్థలం కొన్నాను, అది ఎకరాల్లో కొద్ది కొన్నాను, అది మనకు ఫ్యూచర్లో కోట్ల రూపాయలు మనకు వస్తాయి అంటే భార్య ఏం చేసింది, అయ్యో మా ఆయన మంచి పనే చేస్తున్నాడు మా ఆయన, ఇంకా ఆవిడ బంగారం కూడా ఇచ్చి మనకు దానికి ప్రహరీ కూడా కట్టియాలి, మనం ల్యాండ్ కొన్నాం కానీ మనం ఎక్కడో ఉన్నాం అక్కడ ఎస్టేట్లో మనకు ఉండాలి, ప్రహరీ కూడా కట్టియాలి, మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, అలా ఇలా అని చెప్పేసి అన్ని డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ కెసినోలో పెట్టి మొత్తం ఆట తాగడం, తినడం, ఆ కెసినోకు అలవాటుగా మారిపోవడం, అడిక్షన్ అయ్యి మొత్తం టోటల్గా ఉన్నదంతా సర్వం కోల్పోయేటట్టు చేశాడండి మొత్తం. లాస్ట్కు వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ఫ్లాట్లో ఆ పేపర్లను కూడా మార్టిగేజ్ కింద పెట్టేసి అక్కడ కూడా దాన్ని ఆ డబ్బులు తీసుకొని పోయాడు. తీసుకుపోయి మొత్తం చూస్తే లాస్ట్కు విషయం తెలిసిన తర్వాత వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే, ఇంకా ఇతనితో నాకు జీవితం వద్దు, ఇమ్మీడియట్లీగా డైవర్స్ తీసుకుందండి. సంతకాలు పెట్టించి ఇతనితో ఉంటే మన జీవితకాలం ఎప్పుడు కూడా పనిచేయదు. ఎందుకంటే ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడినటువంటి వాడు ఎప్పుడు పైకి రాడు. అది ఎప్పటికైనా ఇతనితో ఉంటే నా పిల్లలు నేను రోడ్డు మీదకి వచ్చి పడతాం, ఇప్పటికే పడిపోయాం ఆల్రెడీ, ఇంకా రోడ్డు మీద పడడం ఏంటి అని చెప్పేసి వాళ్ళిద్దరు విడిపోయారండి. నేను ఎంత వాదించినా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు చెప్పినా కూడా అమ్మాయి వినలేదండి. అలా కొన్ని పాయింట్స్ని చూసి, అంటే నేను కొన్ని జాతకాలను చూసి నేను మీకు ఈ విషయాలు చెప్పానండి. మిథున రాశిలో కానీ, కన్యా రాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, మీన రాశిలో కానీ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతూ డిస్టర్బ్ అయ్యి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని చెప్పేసి అయ్యో నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అని మాత్రం దయచేసి అనుకోవద్దండి. సమస్య ఎంత పెద్దటి జటిలమైన సమస్యనైనా నేను పరిష్కరిస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను పరిష్కరించడానికి నేను ఉన్నానండి. మనకు స్కైలాబ్ అనేది 1979లో స్కైలాబ్ పడుతుందని అందరూ ఏం చేశారంటే ఉన్న ఆస్తులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ అమ్ముకున్నారండి. బాగా తినడం, తాగడం, ఎంజాయ్మెంట్ చేశారు. ఆ టైంలో స్కైలాబ్ పడుతుంది, మనం చనిపోతాం అందరూ, ఈ ఆస్తులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి తక్కువ రేట్లో భూములను
అక్కడ 20,000 30,000 రూపాయలు 10,000 20,000 ఎకరం పోతున్న భూమిని 10 పైసలు 20 పైసలు 50 పైసలు రూపాయికి 2 రూపాయలకు అమ్ముకుంటారు. అంటే చెప్తున్నాను ఉదాహరణ. అది సైంటిస్టులు ఏం చేశారంటే ఆ స్కైలాబ్ని తీసుకుపోయి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడనే వేసి పడేశారు. అప్పుడు ప్రాణ నష్టం జరగలేదు. అంటే ఆ రూటును మరలించారు. వాస్తవానికి ఏంటంటే మనకు మొత్తం ప్రపంచ దేశాలలో మొత్తం చూస్తే భూగోళంలో 72-73% వాటరే ఉంటుందండి. కొన్ని అడవులు ఉంటాయి, కొన్ని మాత్రమే నివాస ప్రాంతాలు. ఈ స్కైలాబ్ అనేది మొత్తం నివాస ప్రాంతాలు 30% మీద పడాలంటే తీసుకొచ్చి ఆ 70% నీళ్ళలో పడేశారు. ఇంకా అప్పుడు మన ముప్పు తప్పింది. అంటే కొన్ని ఏంటంటే మనం తప్పించవచ్చు వాటిని. అయ్యో మేము ఈ రాశిలో పుట్టాము, మీరు చెప్పింది నిజమే, మాకు ఈ ప్రాబ్లం వస్తుందంటే మనం తప్పించవచ్చు. అది మీకు హామీ ఇస్తున్నా నేను. అందుకే వీలైతే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో పేరు మార్చుకోవాలి. ఆ మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో ఈ యొక్క వీటిలలో అసలు మార్చుకోని అవసరం లేదండి. జస్ట్ ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఒక నోట్బుక్ తీసుకొని రోజుకి ఇన్నిసార్లు రాయాలంటే రాస్తే సరిపోతుంది. అంతేగాని మనం ఏదో కష్టపడి దాన్ని ఆ పేరు మార్చుకోవాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, సర్టిఫికెట్లు ఇవన్నీ మార్చాల్సిన అవసరమే లేదండి. అంత ఇబ్బంది పడి చేసేది ఏమీ లేదు అసలు దీంట్లో. జస్ట్ నేను చెప్పినట్టు ఆ పేరు రోజు ప్రాక్టీస్ చేస్తూ న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం ఏదైనా ఉంటే చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ని కనుక మీరు చేసుకుంటే ఇంకా మీకు తీరుగుండదండి. నేను అందుకే పదే చెప్తున్నాను. మీరు వీలైతే ఒక్కసారి మీరు నన్ను డైరెక్ట్గా కలిసినా పర్వాలేదు, లేదంటే మీరు ఫోన్ లైన్లో తీసుకున్నా అంతకన్నా పర్వాలేదు. మిథున రాశిలో జన్మించిన, కన్యా రాశిలో జన్మించిన, వృశ్చిక, మీన ఈ 4 రాశులలో పుట్టినట్టు వారు మరి ఈ సమస్యలు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని నుండి బయటపడే మార్గాన్ని నేను అన్వేషిస్తాను. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్నీ చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి ఎలాంటి సమస్యనైనా తప్పకుండా నేను తీర్చడానికి నేనున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా మీరు ఫోన్ లైన్లో కానీ డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.